హలో హాయ్, నేను ఈ వీడియోలో మీకు బతుకమ్మ ఎలా తయారు చేసుకోవాలి, బతుకమ్మ యొక్క పుట్టుక, బతుకమ్మకి మనం వాడే పూల యొక్క విశిష్టత అన్నీ వివరంగా చెప్తాను. మీరు కనుక మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం బతుకమ్మ పుట్టుకకు సంబంధించిన పురాణ కథ గురించి తెలుసుకుందాము. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగకు సంబంధించిన అనేక పురాణ కథలు ఉన్నాయి. చారిత్రాత్మక సంఘటనలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ధర్మాంగుడి రాజు కథ. పూర్వం తెలంగాణ ప్రాంతంలో ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు. అతడు సాహసవంతుడు, ధర్మపాలుడు, ప్రజల పట్ల కరుణ చూపించే మంచి పాలకుడు. కానీ అతనికి ఒక కోరిక ఎప్పటికీ నెరవేరలేదు. అదేంటంటే అతనికి సంతానం కలగలేదు. ఆ కారణంగా రాజు మరియు రాణి చాలా బాధపడేవారు. తమ రాజ్యంలో మేలు జరగాలి అంటే వారికి ఒక వారసుడు ఉండాలని, వారితో పాటే రాజ్యానికి శాంతి సుభిక్షం కలుగుతుందని వారు నమ్ముతారు. ధర్మాంగుడు అనే రాజు రాణి సంతానం కోసం అనేక పూజలు, వ్రతాలు, ఎన్నో యాగాలు, హోమాలు చేసి దేవతలను సంతోషపెట్టాలని అనుకుంటున్నారు. క్రమంగా వారికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక మంచి పరిహారం చెప్తాడు. ఆ పరిహారం ప్రకారం గౌరీదేవి అనుగ్రహం పొందేందుకు ప్రకృతి స్పర్శించే పువ్వులను ఒక ప్రత్యేకమైన పూజగా చేయాలని, అది వారి కోరికను నెరవేర్చగలదని ఆయన చెప్తూ ఉంటాడు. రాజు మరియు రాణి బ్రాహ్మణుడు చెప్పిన విధంగా ప్రతిరోజు వివిధ రకాల పువ్వులను సేకరించి వాటితో ఒక పెద్ద పూల గుంపు తయారు చేసి గౌరీదేవిని పూజించడం ప్రారంభిస్తాడు. పువ్వులతో చేసిన ఈ గుంపును బతుకమ్మ అని పిలుస్తారు. ఈ పూజను ఎంతో భక్తితోనూ శ్రద్ధతోనూ చేస్తారు. చివరకు గౌరీదేవి వారిని కరుణించి ఒక పాపను ప్రసాదిస్తుంది. ఆ పాప పేరే బతుకమ్మ. గౌరీదేవి వారికి ఈ పాపను ప్రసాదించిన సందర్భంగా ధర్మాంగుడు అనే రాజు తన ప్రజలందరినీ ఈ పూజలో పాల్గొనమని ఆహ్వానిస్తాడు. దాంతో స్త్రీలు పువ్వులతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిని ఆదరించడం మొదలు పెడతారు. ఈ పూజలో ప్రత్యేకంగా స్త్రీలకు మాత్రమే చెందినది. ఈ పూజల తరువాత ఆ బతుకమ్మను సమీపంలోని చెరువులో, నదుల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా బతుకమ్మ పూజ రూపుదిద్దుకుంది. ఈ కథ ఆధారంగా బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బతుకమ్మ పండుగను 9 రోజులతో పాటు స్త్రీలు పువ్వులతో అలంకరించి దానికి సంబంధించిన గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు. ప్రతి కుటుంబంలోని స్త్రీలు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగాను పువ్వులతో పేర్చి బతుకమ్మతో జరుపుకుంటారు. ఇప్పుడు మనం బతుకమ్మ 9 రోజుల పండుగ వివరాల గురించి తెలుసుకుందాము. ఈ 9 రోజులకు ప్రత్యేకమైన పేర్లు, ఆచారాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాము. ఎంగిలి పూల బతుకమ్మ. బతుకమ్మ పండుగ మొదటి రోజు. ఈ రోజు సాధారణంగా వారం రోజులు పెట్టిన నైవేద్యాలను వినియోగించి వాటిని బతుకమ్మకు నివేదిస్తారు. పచ్చన్నము, కొబ్బరి, పులిహోర లాంటి రుచికరమైన భోజనాలను సమర్పిస్తారు. రెండవది అటుకుల బతుకమ్మ. ఈరోజు బతుకమ్మను అటుకులతో అలంకరిస్తారు. దేవతకు మహిళలు ఈరోజు అటుకులను నివేదించి పూజ చేస్తారు. మహిళలు తమ కుటుంబ సభ్యుల కోసం దీని ద్వారా శుభం మరియు ఆయురారోగ్యాలు ఉంటాయని నమ్ముతారు. మూడవది ముద్దపప్పు బతుకమ్మ. ఈరోజు బతుకమ్మను ముడిపప్పుతో అలంకరిస్తారు. శనగపప్పు, చింతపండు, పచ్చిమిర్చి, మిరపకాయలతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తూ మహిళలు తమ కుటుంబంలో సంతోషాలు మరియు శ్రేయస్సును కోరుకుంటారు. నాలుగవది నానబియ్యం బతుకమ్మ. నానబియ్యం బతుకమ్మ అంటే నానబెట్టిన బియ్యము. ఈరోజు బతుకమ్మకు నానబెట్టిన బియ్యాన్ని సమర్పిస్తారు. ఇది బతుకమ్మ పండుగలో అతి ముఖ్యమైన రోజు. నానబియ్యంతో గౌరీదేవిని పూజించి శుభం కోరుకుంటారు. ఐదవది అప్పేపప్పుల బతుకమ్మ. ఈరోజు బతుకమ్మను కందిపప్పు, జీలకర్ర, అల్లం వంటి పదార్థాలతో అలంకరిస్తారు. ఈరోజు పూజ చేసిన పప్పులు గౌరీదేవికి చేసిన నివేదనలు మహిళల ఆరోగ్యం మరియు సౌభాగ్యం కోసం అంకితం చేస్తారు. ఆరవది అలిగిన బతుకమ్మ. బతుకమ్మ ఈరోజు అలుగుతుందని భావిస్తారు. స్త్రీలు ఈరోజు ఎక్కువగా ప్రశాంతంగా భక్తిపూర్వకంగా గడుపుతారు. ఆరవది వేప పువ్వుల బతుకమ్మ. వేప పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుష్పం. ఈ రోజున పూజ చేసి ఆరోగ్యాన్ని కోరుకుంటారు. ఎనిమిదవది వద్ది బతుకమ్మ. మహిళలు బతుకమ్మను గౌరీదేవిగా భావించి పూజలు చేస్తారు. ఈరోజు వేడి వంటలు చేసి పూజలో సమర్పిస్తారు. తొమ్మిదవది సద్దుల బతుకమ్మ. ఈరోజు బతుకమ్మ పండుగలో అతి ముఖ్యమైన రోజు. సద్దుల బతుకమ్మలో అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. పులిహోరన్నం, పప్పన్నం, చక్కెరన్నం, కొబ్బరన్నం లాంటి రుచికరమైన వంటలను బతుకమ్మకు సమర్పిస్తారు.
ఈ రోజున బతుకమ్మను సమీపంలోని చెరువులో నదుల్లోనూ నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగలో వాడే పువ్వులకు ఔషధ గుణాలు ఉన్నాయని భావిస్తారు. దీంట్లో ముఖ్యంగా తంగేడు, గన్నేర, మల్లె, మందార వంటి పుష్పాలను వాడుతూ ఉంటారు. మరో వీడియోలో నేను బతుకమ్మ పండుగలో ఉపయోగించే ప్రతి పువ్వులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి గురించి పూర్తిగా చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.